నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం నందు ఘనంగా మహానాడు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కస్తూరి విశ్వనాథ్ నాయుడు, రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కెకే చౌదరి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పాంతగాని నరసింహ ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త విశ్వేశ్వర్ నాయుడు విచ్చేసి పెనగలూరు మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహానాడు ఘనంగా జరిగిందని ప్రశంసించారు. కొంతమంది ఉత్సాహంపైన తన భుజాన వేసుకొని మండల ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిన్న కానీ ఇవాళ కానీ చాలా సక్రమంగా నిర్వర్తించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన అందరి తరఫున తప్పకుండా దీన్ని అధిష్టానాన్ని కూడా తీసుకెళ్లి నారాయణ రెడ్డికి ప్రశంసా పత్రం కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే దీన్ని అన్ని మండలాల కంటే మాణిక్యంగా తలమాణిక్యంగా చేసినటువంటి నారాయణ రెడ్డిని మరీ నేను ప్రశంసించక తప్పలేదు. అందుకు సహకరించిన టీసీ నాయకులు రవి గారు కానీ, సుబ్రహ్మణ్యం కానీ, లేకుంటే ఇంకా ఇక్కడ ఉండే అందరూ కూడా పేరు పేరున వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మీరందరూ ఆ ప్రోగ్రాం చూస్తూ సంతోషించి కూడా నేను పార్టిసిపేట్ చేసినట్టు తెలుగుదేశం అభిమానులు అందరికీ కూడా నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో ఒక రాక్షసుడి పరిపాలన నుంచి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి. దేశానికి స్త్రీలు ఆర్థికంగా సాధికారత అనేది సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక కాలంలో